పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో చిలకలూరుపేట మండలం ఎడ్లపాడు నాదెండ్ల మండలాల్లో కరెంట్ మోటార్స్ వైర్లు కార్లు దొంగతనాలు చేసే వ్యక్తుల మీద ఫిర్యాదులు రావడంతో వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారు సంబంధిత దొంగతనాలు చేసిన వ్యక్తులను పట్టుకొని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి దొంగతనాలు చేసినటువంటి దొంగలను మీడియా ముందుంచి వారి వివరాలను పాత్రికేయులకు వివరించారు డీఎస్పీ నాగేశ్వరరావు. అలాగే చిలకలూరుపేట నియోజకవర్గంలో గంజాయి విక్రయించకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం అన్నారు. మొన్న జరిగిన వినాయక చవితి పండగలో దాదాపు 400 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా చిన్నపాటి సంఘటనలు జరగకుండా దేవుడు యొక్క నిమజ్జనాలు నిర్వహించారని దానికి సంబంధించి చిలకలూరుపేట నియోజకవర్గ పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావుతో పాటు సిఐ సుబ్బనాయుడు, ఎస్ఐ అనిల్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. చిలకలూరుపేట రూరల్ సర్కిల్లో ఒక 7 కేసులు ఎడ్లపాడు నాదెండ్ల చిలకలూరుపేట రూరల్ సంబంధించిన ఈ ట్రాన్స్ఫారాలు పగలగొట్టడం, మరి తర్వాత నీళ్ల మోటార్స్లో రాయి వేరుతీయడం, ఈ నేరాలు ఒక 7 నేరాల్లో మనం ఒక 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. నల్లబోతు సామేలు, పాతనాటి శివలక్ష్మయ్య, పాతనాటి గోపి, వీళ్ళందరూ కూడా కోటప్పకొండకు సంబంధించిన వాళ్ళు. తర్వాత బండారు గోపి, రాసమంటి శ్రీనివాసరావు, నాగబోయిన శ్రీనివాసరావు, గంజి ప్రేమ్ కుమార్ అనే 7 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మన సుమారు ఒక 15 కేజీలు వైరు ట్రాన్స్ఫార్మర్ వైరు, తర్వాత ఒక 50 మీటర్లు ఈ వాటర్కి సంబంధించిన దాంట్లో, తర్వాత ఒక 5,30,000 రూపాయలు క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.